నీరజ కళ్యాణం 5వ భాగం. 4వ భాగంలో నీరజ ఇక పెళ్లి కొడుకుల వేటలో అలసిపోయి పెళ్లి వద్దని తీర్మానించుకుంటుంది. ఇకపోతే స్నేహప్రియ అనే రచయిత్రి మాధవి అన్న అని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. అతన్ని కలవాలనుకుంటే అతను నిరాకరించడం అమితమైన కోపానికి గురి చేస్తుంది. తను కూడా రచయిత్రిగా మారాలని తీర్మానించుకుంటుంది. కథ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలైంది. ముందు గదిలో కూర్చొని దీక్షగా ఏదో కథని రాస్తోంది నీరజ. మనసులో భావాలు తరంగాల్లా పొంగి పొరలుతున్నాయి. కాగితం మీద అవి పూర్తిగా ప్రతిఫలించడం లేదు. కొన్ని వాక్యాలు సరిగ్గా కుదరలేదని తనకే అనిపిస్తోంది. అయినా సరే తన లక్ష్యం గుర్తుకొచ్చి పట్టుదలగా రాస్తూనే ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుమ్మంలో ఎవరో ఆగంతక వ్యక్తి. వయస్సు సుమారు 30 లోపు ఉండొచ్చు. స్ఫురద్రూపి, బలిష్టమైన శరీరం, దేనినో అన్వేషించే కళ్ళు, ముఖంలో కనిపించని మందహాసం. ఒక అపరిచితుణ్ణి అలా పరిశీలించడం తప్పు కదూ అనుకుంది. అదేమిటి, అతను కూడా తనని గమనిస్తున్నట్లున్నాడు అనుకున్న నీరజ క్షణాల్లో తేరుకొని గుడ్ మార్నింగ్, ఎవరండి మీరు అంది. చెప్తాను, ముందు ఈ విషయం చెప్పండి. నేను మీ పనిని పాడు చేయటానికి వచ్చాను కదూ. నవ్వొచ్చింది నీరజకి అతని మాటకారితనానికి. పర్వాలేదు రండి, కూర్చోండి. కుర్చీ చూపించింది. కూర్చోనాడు అతను. దానిలో హుందాతనం కనిపించింది నీరజకి. ఇప్పుడు చెప్తాను, నాకేమీ ఉద్యోగం లేదు, అలా అని బికారిని కాదు. పెద్దలిచ్చిన ఆస్తి కొద్దో గొప్ప ఉంది, దాని మీద బతుకుతూ రచనలు తింటూ ఉంటాను నవ్వుతూ అన్నాడు. రచనలు తినడం ఏమిటండోయ్ నవ్వాపుకుంటూ అంది నీరజ. నా పేరుతో నేను రచనలు చేసి పత్రికలకి పంపను, కానీ రచనలు చేసేవారికి తల్లో నాలుకలాగా సహకరిస్తుంటాను. మీ పేరు? నా పేరు కిరణ్. కానీ దానివల్ల మీకేమీ ఉపయోగం లేదు. ఎందుకంటే దాన్ని అచ్చులో మీరెప్పుడూ చూసి ఉండరు. కంచు కాగడాలతో వెతికినా. ఇంతకన్నా మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను, చెప్పండి అన్నట్టు చూసింది నీరజ. స్నేహప్రియ తెలుసా? పేరు తెలుసు. ప్రముఖ రచయితగా ఆశ్చర్యపోతూ అడిగింది. అతను మీకు తెలుసా? స్నేహప్రియ కళానికి గుండెకాయని నేనే. అంటే ఆ రచనలు నావి. అతని పేరు పెట్టుకొని పత్రికలలో ప్రచురింపవేసుకుంటాడు. నమ్మలేనట్టు చూసింది. మీరు నమ్మటం లేదు కదూ నీరజ గారు. నా పేరు మీకెలా తెలుసు? విస్మయంగా అడిగింది. మీ పేరే కాదు, సంగతులన్నీ కూడా తెలుసు నాకు. మీరు మాధవి గారి ద్వారా అతని పరిచయాన్ని కోరడం, అతను తిరస్కరించడం, మీరు అతన్ని అసహించుకోవడం, రచనలు చెయ్యాలని, పేరు తెచ్చుకోవాలని మీరు కంకణం కట్టుకోవడం, అతన్ని ఏదో ఒక రోజున దుయ్యబట్టాలనుకోవడం అన్నీ నాకు తెలిసే మీకు సహకరించాలని వచ్చాను. ఎలా తెలుసు? వివరాలు అడక్కండి. నేను కూడా వాడి మీద కక్ష తీర్చుకోవటానికే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. మీరు నన్ను విశ్వసించి ఆదరిస్తే నా ధ్యేయం, లక్ష్యం నెరవేరుతుంది. దయచేసి సాయం చేయండి. అదేమిటి, అతని రచన చేసేది మీరే అన్నారుగా, మళ్ళీ ఇప్పుడు శత్రువు అంటారేమిటి? ఈ మధ్యనే మా ఇద్దరికీ చెడింది. నేను చేసిన రచనలు వాడికి ఇంకా 4 సంవత్సరాల కాలం పత్రికలకు సరిపడా ఉన్నాయి. నాకు కావలసిన డబ్బు ఇవ్వకపోవటమే కాకుండా నన్ను నానా మాటలని అవమానపరిచాడు. ఇంకా నీ బోడి రచనలు ఎవరికి కావాలి అని నన్ను తూలనాడాడు. అందుకే నేను వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఏ విధంగా? నా ప్రతిభ పాటవాలన్నీ ఉపయోగించి సాయశక్తులా కష్టపడి మిమ్మల్ని అతనికి పోటీ రచయిత్రిగా తీర్చిదిద్దుతాను. అతనికన్నా మీకు ఎక్కువ పేరొచ్చేటట్టు చేస్తాను. దాంతో నా కసి తీరుతుంది, మీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది. చూడండి మిస్టర్ కిరణ్, నేనిప్పుడు సందిగ్ధంలో పడ్డాను. మీరు చెప్పేదంతా నిజమేనా? ఏమిటి మేడం, అపరిచితుణ్ణి అని అనుమానిస్తున్నారా? 4 తెల్ల కాగితాలు ఇలా ఇవ్వండి. యాంత్రికంగా ఇచ్చింది నీరజ. అక్కడున్న అరటావు సైజు ప్యాడ్ తీసుకొని కాగితాలు వాటి మీద పెట్టి జేబులోంచి పెన్ను తీస్తూ అన్నాడు. కాసేపు మాట్లాడకండి నీరజ గారు. బుగ్గన చెయ్యి పెట్టుకొని అతని కేసు అలాగే చూస్తూ ఉండిపోయింది. అతను చకచకా రాసేస్తున్నాడు. రాత ముత్యాల వరసలు పేర్చినట్టుగా ఉంది. 1-2 ముంగురులు అతని నుదుటి మీద పడి నాట్యం చేస్తున్నాయి. తనకు తెలియకుండానే అందగాడు అనుకుంది మనసులో. అరగంట అయ్యేసరికి 8 అరటావులు రాసేశాడు. స్నేహమాధురి అని పేరు పెట్టాడా ఆ కథకి. చూడండి మేడం, ఈ కథ చదివి స్నేహప్రియ పేరుతో ఇదివరకు ప్రచురించబడ్డ కథలు 1-2 చదవండి. దానిలోనూ దీనిలోనూ ఒకే రకం ముద్ర కనిపిస్తేనే నన్ను నమ్మండి. లేకపోతే వద్దు. నేను మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకి మీ దగ్గరికి వస్తాను పరీక్షా ఫలితాలు తీసుకోవటానికి. బై నాదో చిన్న రిక్వెస్ట్. ఈ సంగతి పొరపాటును కూడా మాధవ్ గారికి చెప్పొద్దు. నేనిప్పుడు స్నేహప్రియకి శత్రుప్రియనని మీరు గుర్తుంచుకుంటే చాలు. వస్తాను. మరుక్షణంలో కిరణ్ అక్కడ లేడు.
అమితమైన ఆశ్చర్యంతో ఆ కథని చదివేసింది నీరజ. స్నేహప్రియ రచనలు తను చాలా చదివి ఉండటం వల్ల అతని కథలకు దీనికి రచనా విధానంలో ఎక్కడో ఏదో పోలికలున్నట్టు చూచాయగా గమనించింది నీరజ. రాత్రికి కూర్చొని ఇంకా పరిశీలనగా చదవాలి అనుకుంది. టైం 9 అవటంతో గోవిందమ్మ భోజనం వడ్డించు అని కేకేసింది. అన్నం తింటూ ఉండగా అంది గోవిందమ్మ, మీరు కోప్పడినంటే నాదో మాట. ఏమిటో చెప్పు. ఇతనెవరో మీకింతకు ముందు తెలియదు కదమ్మా. అవును, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదమ్మా. ఎంతో మంచిగా నటిస్తూ ఇచ్చకాల కబులు చెప్తూ ఇంట్లో చోటు చేసుకుంటారు. ఆ తరువాత ఏకు మేకై కూర్చుంటారు, మోసాలు చేస్తారు. నమ్మక ద్రోహం జరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు. రేపు రాగానే ఏదో చెప్పి పంపించేయండి. మళ్ళీ మీ దగ్గరికి రావద్దని చెప్పండి. నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు గోవిందమ్మ, కానీ అతని ముఖం మీద అంత ఖచ్చితంగా పో అని చెప్పటం సభ్యత అనిపించుకోదు. అందుకని ఒక పని చేస్తాను. ఏమిటమ్మాది? అనుక్షణం అతని ప్రతి కదలికని పరిశీలనలో పెడతాను. నువ్వు కూడా అతని మీద ఓ కన్నేసుంచు. సరే, మీ ఇష్టం. పెద్దదాని కనుక నేను చెప్పవలసింది చెప్పాను. అలాగే. ఆఫీసుకు చేరేంతవరకు కిరణ్ గురించి ఆలోచించేది నీరజ. ఇతని వ్యక్తిత్వం ఏమిటో పూర్తిగా అంతుబట్టలేదామెకి. స్నేహప్రియకి తనకి చెడిందంటున్నాడు. మరి తనని గురించి నిజమైన వివరాలు ఎలా సేకరించగలిగాడు? మాధవి చెప్పి ఉంటుందా? పోనీ ఈ విషయాన్ని ఆమెతో చెప్పి ఆమె సలహా తీసుకుంటే? అమ్మో వద్దు. మాధవి ద్వారా ఇదంతా స్నేహప్రియకి తెలిసిపోతుంది. ఆ తరువాత అతను తీసుకునే ముందు జాగ్రత్త వలన తను అతన్ని అవమానించే అవకాశం రాకపోవచ్చు. పైగా కిరణ్ ఈ సంగతి మాధవితో చెప్పొద్దని హెచ్చరించాడు కూడాను. లేకపోతే రాజారమణితో చెప్పిస్తే అది లాభం లేదు. ఆమె మాధవి చెవిన వేస్తుంది. చివరికి ఈ విషయాన్ని తను పర్సనల్గానే డీల్ చేయాలన్న నిర్ణయానికి వచ్చేసింది నీరజ. ఆఫీస్లో కలిసినప్పుడు అంది మాధవి, ఏమిటో ఈ నీరజ, నీ ముఖంలో ఇవాళ కొత్త వెలుగు కనిపిస్తోంది. రాజామణి కూడా వంతపాడింది. నోటి చివరి వరకు వచ్చింది కిరణ్ విషయం. వెంటనే తన నిర్ణయం గుర్తొచ్చి, అబ్బే ఏం లేదు, ఇవాళ నుంచి కొత్త కథ మొదలు పెడుతున్నాను. దానికి మంచి ప్లాట్ దొరికింది అంది నవ్వుతూ. ముగింపు బాగా చెయ్యి, అది నీ చేతిలోనే ఉంటుంది నవ్వేసింది మాధవి. సాయశక్తులా ప్రయత్నిస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఆఫీస్ నుంచి రావటమే తడవుగా డ్రెస్ చేంజ్ చేసుకొని కాఫీ తాగి స్నేహప్రియ కథలు 3-4 చదివింది. ఆ తరువాత స్నేహమాధురి మళ్ళీ చదివింది. విమర్శనా దృష్టితో మళ్ళీ పరిశీలించింది. స్నేహప్రియ రచనకి స్నేహమాధురి కథకి ఎన్నో పోలికలు కనిపించాయి. ఎత్తుగడ, కథా విధానం, ముగింపు, భాష, తరచుగా దొర్లే పదాలు ఇవన్నీ స్నేహప్రియకు అతి దగ్గరలో ఉన్నాయి. సందేహం లేదు, కిరణే అజ్ఞాత స్నేహప్రియ. ఇదన్నమాట ప్రఖ్యాత రచయిత స్నేహప్రియగాడి బండారం. వెదకపోయిన తీగ ఎదురుగా దర్శనమిచ్చినట్లుగా కిరణ్ తనని వెతుక్కుంటూ రావటం నిజంగా ఎంత అదృష్టం. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు తను. గుడ్ ఈవినింగ్ మేడం. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అనుకోకుండా అనేసింది నీరజ. నిజంగా అంటూ కూర్చున్నాడు కిరణ్. గోవిందమ్మ కాఫీ పట్రా అని కేకేసి, మీ కథ చాలా బాగుంది అంది ప్రశంసాపూర్వకంగా. మీరు చెప్పింది నాకు నచ్చలేదు నీరజ ముఖంలోకి చూస్తూ అన్నాడు. అదేంటి? కనుబొమ్మలెగరేసి అడిగింది ఆశ్చర్యపోతూ. గోవిందమ్మ కాఫీ తెచ్చిచ్చి కిరణ్కే సదోలా చూసి లోపలికి వెళ్ళిపోయింది. సిప్ చేస్తూ అన్నాడు తను. స్నేహప్రియగాడి కథలా ఉందా లేదా? అతనలా సీరియస్గా అడుగుతుంటే ఆ ముఖ కవళికలు ఎంతో బాగున్నాయనిపించింది నీరజకి. చిన్న తమాషా చెయ్యాలనిపించింది. లేదు అంది. తాగే కాఫీ కప్పు కింద పెట్టేసి హఠాత్తుగా లేచాడు కిరణ్. థ్యాంక్ యూ. అయితే నేను వచ్చిన పని వాకిట్లోనే అయిపోయింది. వస్తా. గుడ్ బై. వడివడిగా అడుగులేస్తున్న అతన్ని కిరణ్ గారు అంది. బ్రేక్ వేసినట్టు ఆగిపోయి, ఈ మోసగాడిని వెళ్ళనివ్వండి అన్నాడు బాధగా. నో, వచ్చి కాఫీ తాగటం పూర్తి చేసి ఒక్క పులుకు వేసుకోండి మృదువుగా అంది. వచ్చి ఆ పని చేసి, నీరజ గారు మీరు నన్ను నమ్ముతున్నట్లేనా అంటూ సందేహంగా చూశాడు. పరీక్షా ఫలితాల్లో మీకు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ మార్క్ కూడా వచ్చింది నవ్వుతూ అంది నీరజ. థ్యాంక్ యూ. ఆ సందర్భంలో నా జేబులోని ఒక్కపొడిని వేసుకుంటున్నాను. తను కొంచెం తీసుకుని పొట్లం ఆమె చేతికి అందించాడు. ఆమె అతని చనువు కాదనలేకపోయింది. తను ఓ పలుకు వేసుకుని తిరిగి అతనికి ఇచ్చేసింది. నీరజ గారు ఏమిటి? నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వచ్చాను. అవును, నేను ఒక ధ్యేయంతోనే మీతో స్నేహం కలుపుతున్నాను. నేను అనుకున్నది సాధించి తీరాలి. నాకు అంతే. అందుకని మీరు దయచేసి నా వ్యక్తిగత వివరాల గురించి ఎప్పుడూ అడగొద్దు. నేను అలాగే ఉంటాను మీ పట్ల. గ్లాడ్. నా మనసులో ఉన్నదే మీ నోటమ్మట వచ్చింది. మీరు రచనలు నేర్పుతారు, నేను నేర్చుకుంటాను, అంతే. పోతే ఒక విషయం కొంచెం డెలికేట్ అనుకోండి. నిరభ్యంతరంగా చెప్పండి.
ఫీజు లేకుండా లాయరు సలహా ఇవ్వడు, డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడు. భలేగా మాట్లాడారండి. తప్పకుండా ఇస్తాను. ఎంత కావాలో అడగండి. ఇప్పుడు కాదు. మళ్ళీ అదేమిటండోయ్, రచనల విషయంలో ఇక నా అవసరం మీకు లేదు అన్న స్థాయికి మీరొచ్చాక మొత్తమంతా లెక్కగట్టి ఒక్కసారిగా పుచ్చుకుంటాను మీ దగ్గర. సరేననుకోండి. అలా ఎందుకని? నేను అంత లేనివాణ్ణేమీ కాను. మొత్తమంతా ఒకసారి అయితే ఏదో ఒకదానికి ప్రత్యేకంగా వినియోగించవచ్చని. అలాగే ఎంతిమ్మంటారు? ఎలా చేయమంటారు? మరీ అంత వ్యాపార ధోరణి కాదులేండి. మీకు నచ్చినంత మీరు ఇచ్చినంత. నన్ను ఇబ్బందిలో పెట్టేస్తున్నారు మీరు. నా దగ్గరేమీ ఇబ్బంది లేదండోయ్. నేనొక్కడనే. ఇద్దరూ నవ్వేశారు తేలిగ్గా. మంచి రోజుల్లాంటి పట్టింపులేమన్నా ఉన్నాయా మీకు? ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. ఎందుకు? మొదలు పెట్టమంటారా మరి? ఓ అంది నీరజ. ముందు గేయం, ఆ తరువాత కథానిక, ఆ తరువాత నవల. వాటి లక్షణాల గురించి పాయింట్లుగా చెప్పాడు కిరణ్. ఎత్తుకోవటం ఎలా ఉండాలి, మధ్యలో ఎలా కొనసాగించాలి, మలుపులు ఎలా తిప్పాలి, సస్పెన్స్ ఎలా పోషించాలి, ముగింపు కుతూహలం రేకెత్తించేదిగా ఎలా ఉండాలి వివరించాడు. మధ్యలో బోరు కొట్టకుండా చలోక్తులు జొప్పించాడు. తల పక్కకి తిప్పకుండా మంచి శ్రోతలా ఎంతో ఆసక్తిగా వింది నీరజ. అతని మాటల్లో కనిపించే ప్రతిభకు ముగ్ధురాలైంది. అనర్ఘళంగా చెప్తున్నప్పుడు అతని కేసి తదేకంగా చూసి అప్పుడప్పుడు సిగ్గుతో తలదించుకుంది కూడాను. అతను కూడా తనని అలవోకగా గమనిస్తున్నట్టున్నాడు కదూ. ఏమో అనుకుంది. టైం 9 అయింది. ఈ పూటకి ఇది చాలు. మళ్ళీ 3వ రోజు సాయంత్రం వస్తాను. కొన్ని రాసి ఉంచండి. గుడ్ నైట్ అంటూ వెళ్ళిపోయాడు కిరణ్. భోజనం చేసి మళ్ళీ కూర్చుంది నీరజ. కిరణ్ చెప్పిన విషయాన్ని మనసులో ఉంచుకొని తను ఇదివరకు రాసిన గేయాలు, కథలు సమీక్షించుకుంది. అవి కనీసం ప్రాథమిక స్థాయిలో కూడా లేవు. వాటిని వెంటనే చించి పారేసింది. పరుపు మీద కూర్చుందన్న మాటే గాని ఆమె మనసు ప్రశాంతంగా లేదు. మనసులో ఎన్నో భావాలు ఎగిసిపడుతున్నాయి. ఒక రూపం రాకుండానే చెదిరిపోతున్నాయి. వీటన్నింటినీ తను కాగితం మీద పెట్టి కృతకృత్యురాలు కాగలదా? ఏమో, సందేహమే అనుకుంది. మరి కిరణ్ ఈ విషయంలో ఇంత ప్రావీణ్యం ఎలా సంపాదించాడు? రచనలు చేయటం తప్ప వేరే పనేమీ లేదా? అసలేం చేస్తుంటాడతను? ఉద్యోగమా? వ్యాపారమా? ఎక్కడుంటాడు? అతని కుటుంబ పరిస్థితులేమిటి? వింత మనిషిలా ఉన్నాడు. తనని గురించి ఏమీ అడగొద్దంటాడు. తననే ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? అతను చెప్పినట్టుగా కేవలం తన ద్వారా స్నేహప్రియని దెబ్బతీయడానికేనా? లేక ఇది తనని వల్లో వేసుకోవటానికి ఏదైనా పన్నాగమా? మనిషిని చూస్తే అలా అనిపించడం లేదు మరి. తను మాత్రం అంత తేలికదా? పిచ్చి వేషాలు వేస్తే 32 పళ్ళు రాలగొట్టి అతని చేతిలో పెట్టేయగలదు. ఆమె ఆలోచనల్ని నిద్రాదేవి సగంలోనే మింగేసింది. ఆ తరువాత 2 రోజులు ఉదయం సాయంత్రం కూర్చొని కొన్ని గేయాలు, కథానికలు రాసి రెడీ చేసింది. 3వ రోజు సాయంత్రం కిరణ్ రాగానే వాటిని అతని ముందుంచింది. ఓ అరగంటలో వాటిని తీక్షణంగా చదివేశాడు కిరణ్. అంతవరకు అతన్ని తదేకంగా చూడటం తప్ప ఏం చెయ్యటానికి లేదు నీరజకి. మీ శ్రద్ధకి, కృషికి నా అభినందనలు. పొంగిపోయింది నీరజ. దిద్ది పెట్టండి అంది సంతోషంగా. జేబులోంచి పెన్ తీశాడు కిరణ్. మరో అరగంటలో ఆమె ఆనందం పూర్తిగా అంతరించిపోయింది. తను రాసిన ప్రతి వాక్యాన్ని కరెక్ట్ చేశాడు కిరణ్. కొన్ని కథల్లో పేరాగ్రాఫ్లే కొట్టిపారేశాడు నిర్దాక్షిణ్యంగా. నీరజ మనసు మూగ వేదనతో ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆమెకేసి కొన్ని క్షణాలు చూసి పరిస్థితి అర్థం చేసుకున్నాడు కిరణ్. నీరజ గారు కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళల్లో కాంతి లేదు. అందంగా ఉన్న తన ముద్దుబిడ్డడి శరీరాన్ని కోసి రక్తసిక్తం చేసి ఆపరేషన్ చేస్తున్న సమయంలో కళ్ళారా చూసి కలవరపడిపోయిన తల్లికి ఏమనిపిస్తుందో తెలుసా? అక్కడున్న పరికరాలతో ఆ డాక్టర్ని ఆ పళాన హత్య చేసి కక్ష తీర్చుకోవాలనిపిస్తుంది. అంతేకాని తన బిడ్డ ఆపరేషన్ తరువాత పరిపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడిపోతాడని ఊహించదు ఆ తల్లి మనసు. ఇప్పుడు మీరు అదే పరిస్థితిలో ఉన్నారు. వీటిని మళ్ళీ ఫెయిర్ చేసి చదవండి. మీకేం అనిపించిందో చెప్పండి. సారీ, మీ మూడ్ పాడు చేశాను. వస్తా. ఇలాగే ఓ సాయంత్రం వస్తా. చివ్వున లేచి వెళ్ళిపోయాడు కిరణ్. కిరణ్ వెళ్ళిపోయిన తర్వాత మ్రాన్పడిపోయినట్టు అలాగే కూర్చుండిపోయింది నీరజ. గోవిందమ్మ వచ్చి భోజనానికి లేవమన్నా లేవలేదు. ఆకలి లేదంటూ తప్పించుకుంది. ఇక బలవంతం చేసినా లాభం లేదనుకుని మిన్నకుండిపోయింది గోవిందమ్మ. కాసేపు తీవ్రంగా ఆలోచించి కాగితాలు తీసుకుంది నీరజ. బలవంతాన కిరణ్ దిద్దిన గేయాలు, కథల్ని ఫెయిర్ కాపీ చేసింది. అంతా పూర్తయ్యేసరికి రాత్రి 12 గంటలైంది. అలసిపోయిన నీరజ లేచి లైట్ స్విచ్ తీసి పరుపు మీద పడిపోగానే నిద్రాదేవి తన చల్లని చేతులతో
జోకొట్టి నిద్రపుచ్చింది. ఉదయం లేస్తూనే ఏక బిగిన రాత్రి ఫెయిర్ చేసిన గేయాల్ని కథల్ని చదివేసింది. సానబట్టిన వజ్రంలా తయారైనాయి, బాగున్నాయి అనిపించింది ఆమెకి. ఆమె మనసులో సంతోషం గంతులు వేసింది. నిన్న కిరణ్ దిద్దుతున్నప్పుడున్న మనస్థితికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపించింది ఆమెలో. కిరణ్, యు ఆర్ రియలీ గ్రేట్ అనుకుంది. అతని మీద ఆరాధన పెరిగిందామెకి. 4 రోజులైనా కిరణ్ రాకపోవటం ఆమెకెంతో నిరుత్సాహం కలిగించింది. అతని రాక కోసం ఆమె తహతహలాడిపోయింది. ఇంకా 2 రోజులు ఆమె ఉత్కంఠతని పెంచి 3వ రోజు రాత్రి 7 గంటలకి దర్శనమిచ్చాడు కిరణ్. రండి రండి, ఏమైపోయారు ఇన్నాళ్ళు? మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎంతగా ఎదురుచూస్తున్నానో తెలుసా? నిష్ఠూరమాడింది నీరజ. అబద్ధం నవ్వుతూ అన్నాడు. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? మీ కథలు దిద్దినందుకు మీరు పెట్టే చివాట్లు ఎలా తినాలా అని ఆలోచించి ఏమీ పాలుపోక ఇన్నాళ్ళు మొహం చాటేశాను సంజాయిషి చెప్పుకున్నాడు కిరణ్. దయచేసి ఇక నుంచి అలా చెయ్యొద్దు. ఎందుకని? మీరు కథంతా పూర్తిగా కొట్టేసి దిద్ది పెట్టినా కూడా నాకు ఇష్టమే. మీరెన్నిసార్లు తిరగరాయమన్నా రాస్తాను. నిజమా నీరజ గారు? 100%. గుడ్. ఈ ఓర్పు, కథలు రాయడంలో కాస్త నేర్పు చూపిస్తే ఖచ్చితంగా మీరు ఉత్తమ రచయిత్రి కాగలరు ఒకనాటికి. మీ చలవ. అంత మాట అనొద్దు. స్నేహధర్మం, లక్ష్య సాధనం. ఇద్దరూ చిరునవ్వు నవ్వుకున్నారు. ఒక్క క్షణం అతని కేసు చూసి తలదించుకుంది. అదే సమయంలో కిరణ్ కూడా తన వైపు అలా చూస్తున్నాడనిపించింది. కథలు రాయటంలో మెలకువలు, మెరుపుల్లా మలుపులు తిప్పటాలు, ముగింపులో గమ్మత్తులు చాలా వివరంగా విశదంగా చెప్పాడు కిరణ్. తను రాసిపెట్టిన స్నేహప్రియ కథలు కొన్ని ఉదహరించి వాటిలో పైవాటిని ప్రయోగించిన వైనం తెలియజెప్పాడు. నేను మళ్ళీ వారం రోజుల్లో వస్తాను, మీరు కొన్ని రచనలు చేసి ఉంచండి అన్నాడు. అన్నాళ్ళెందుకు, మధ్యలో ఒకసారి వీలు కల్పించుకొని రండి అంది అప్రయత్నంగా. కిరణ్ చిరునవ్వు నవ్వుతూ, ప్రయత్నిస్తాలేండి, మీ పని మీరు కానియండి అన్నాడు బయలుదేరుతూ. ఏమోయ్, ఎంతవరకు వచ్చింది నీ కథ అంది మాధవి ఒకరోజు ఆఫీస్లో. అంటే కొత్త కథ మొదలు పెడుతున్నాను అన్నావుగా, ఎంతవరకు వచ్చింది అని. మీ అన్నయ్య చెప్పకపోయినంత మాత్రాన నాకు కథలు రాయడం రాకపోదులే, ఇంకెవరి చేతనా చెప్పించుకుంటున్నావా? వాట్ డూ యు మీన్? కిరణ్ విషయం దాచటానికి చిరుకోపం తెచ్చుకుంది. ఈ నగరంలో ప్రఖ్యాత రచయిత్రులు చాలామంది ఉన్నారుగా, వాళ్ళ గైడెన్స్ ఏమైనా తీసుకుంటున్నావా అని నా తాత్పర్యం. స్వయం కృషితోనే పైకి రావాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నాను. నీ కోరిక ఫలించుగాక. దీవిస్తున్నట్టు చెయ్యి పెట్టింది మాధవి. ఇద్దరూ కిలకిలమన్నారు. రోజు రాత్రి 10 గంటల వరకు దీక్షగా రాయటం, తెల్లవారుజామున 4 గంటలకే లేవటం, మళ్ళీ రాయటం, ఇలా వారం రోజులు అయ్యేసరికి 4 కథలు, 1/2 డజను గేయాలు తయారు చేసింది. ఒకరోజు వచ్చాడు కిరణ్. ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్? మీతో మాట్లాడను. ఏమిటి నే చేసిన నేరం? ఈ లోపుగా ఒకసారి రండి అంటే వచ్చారా? గోవిందమ్మ కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. నేను కాఫీ తాగాను. ఆశ్చర్యంగా కనుబొమ్మలు పైకెత్తింది. మీరు మాట్లాడను అంటే నేను కాఫీ ఎలా తాగుతాను? భలేగా ముడేస్తారండి మీరు కాఫీ తాగుతారు. సరే అయితే నీరజ గారు ఫ్రీగా మాట్లాడతారు. కాఫీ కప్పు అందుకున్నాడు. ఇద్దరూ ఒకేసారి నవ్వుకున్నారు. కాఫీ ముగించి ఆమె రచనలు పరిశీలనగా చదివాడు కిరణ్. చదువుతూనే తప్పులున్న చోట పెన్నుతో దిద్దసాగాడు. గుడ్ అన్నాడు. భలే వారండి మీరు అంది నీరజ విస్మయంగా. ఎందుకని అలా అంటున్నారు? గేయాల్లో 4-5 పంక్తులు దిద్దారు. రాసిన కథల్ని 100కి 50 వంతులు కొట్టేసి రాశారు. ఇంకా గుడ్ అంటారేమిటి? వేళాకోళమా? కాదు, చూపించిన అభివృద్ధికి అభినందన. అంటే లోగడ రాసిన రచనలు దాదాపు పూర్తిగా దిద్దాను. ఇప్పుడంత అవసరం కనిపించటం లేదు. ఇవి ఫెయిర్గా రాయండి, పత్రికలకి పంపుదాం. ఈసారి ఇంకా శ్రద్ధగా రాయండి కొత్త రచనల్ని అన్నాడు కిరణ్. మరికొన్ని కొత్త విషయాల్ని తెలియజెప్పాడు. లోపల ఆనందంగానే ఉంది నీరజకి. ఈసారి నెలకొస్తారా అంది కిరణ్ వెళ్తున్నప్పుడు. కాదు, సంవత్సరానికి వస్తాను అదే బాణీలో సమాధానమిచ్చాడు కిరణ్. అమ్మో, మీరంత ఆలస్యం చేస్తే నాలో రచయిత్రి పారిపోతుంది. ఆమెను గట్టిగా పట్టుకొని బంధిస్తానులేండి, మీరు కంగారు పడకండి అంటూ అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. దానిలో ఏదో అర్థం స్ఫురించిందామెకి. మనసు అలల మీద తేలిపోయినట్టయింది. ఉత్సాహంగా మళ్ళీ వాటిని ఫెయిర్ చేసింది 2 రోజుల్లో. 3వ రోజు సాయంత్రం కిరణ్ని చూడగానే ఆమెకెంతో సంతోషమేసింది. ఇవిగో కవర్లు, వీటి మీద వివిధ వార మాసపత్రికల అడ్రస్లు టైప్ చేయించుకొచ్చాను. ఏవి చూపించండి మీరు తిరగరాసిన రచనలు అన్నాడు. కాఫీ మర్యాద పూర్తి కాగానే చూస్తూనే ఇది రాతే కాదు అన్నాడు. కంగారు పడింది నీరజ. అందమైన కూర్పు అన్నాడు. ఎగిరి గంతేసినట్టు ఫీల్ అయింది.
పైకి మాత్రం పొగడ్తలు మంచివి కావు అంది. కస్సుమన్నట్లుగా చూశాడు. ఉన్నదున్నట్లుగా చెప్పడం పొగడ్తనరు అన్నాడు. అతని మీద అభిమానం పెరిగిందామెలో. కామాలు, పుల్స్టాప్లు వగైరాలని కొంచెంగా సరిచేశాడు కిరణ్. ఒక్కో పత్రికకు ఒక్కో బాణీ ఉంటుంది. రచనలు ప్రచురించబడాలంటే దాన్ని మనం ముందుగా గమనించాలి అని వివరిస్తూ రాసిన గేయాలు, కథలని ఆయా పత్రికల అడ్రస్ ఉన్న కవర్లో పెట్టించాడు కిరణ్. ఆమె అడ్రస్సు, హామీ పత్రాలు అవి రాయించిన తర్వాత రేపు వీటికి సరిపడా స్టాంపులు అంటించి పోస్టులో వేస్తాను అన్నాడు. ఆ పని నే చేస్తాలేండి, మీకెందుకు శ్రమ అంది నీరజ. ఇందులో శ్రమేముంది? 4 రోజుల్లో నేను వచ్చేసరికి కథలు కొన్ని రెడీ చేయండి అంటూ వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు రచనలు తప్ప పర్సనల్గా ఏమీ మాట్లాడని అతని మనస్తత్వం అభినందనీయమనుకుంది నీరజ. కానీ దానివల్ల ఆమెకి కొంత ఇబ్బందిగా కూడా ఉంది. అతను ఎక్కడుంటున్నాడో, అతనికి పెళ్ళైందో, పిల్లలు ఎంతమందో ఏమీ వివరాలు తెలియటం లేదు. నా వివరాలేమీ అడక్కండి అని అతను ముందే చెప్పి ఉండటంతో ఆ విషయం అమిత సస్పెన్స్గా ఉంది నీరజకి. చూద్దాంలే, రోజులు గడిచే కొద్దీ అవే తెలుస్తాయిలే అనుకుంది. రోజుకొక కథ చొప్పున 4 కథలు రాసి రెడీగా ఉంచింది నీరజ. అన్నమాట ప్రకారం కరెక్ట్గా వచ్చాడు కిరణ్. ఈ మధ్య రైలు లేటుగా రావటం లేదు అంది నీరజ నవ్వుతూ. అతను అదేం పట్టించుకోకుండా తీసుకురండి అన్నాడు. ఇచ్చింది. ఈసారి 4వ వంతు కూడా పూర్తిగా దిద్దలేదతను. బాగున్నాయా? హుషారుగానే అడిగింది. బాలేవు గంభీరంగా అన్నాడు. ఎక్కువ దిద్దలేదుగా, అంత మాత్రానికే సంతోషపడకండి. భాష, కథనం బాగుంది, థీమ్ బాగోలేదు. ఎందుకని? యాంటీ సెంటిమెంట్ పెట్టారు. అంటే భార్య భర్తని చెప్పు తీసుకొని కొట్టటం, అన్న చెల్లెల్ని కౌగులించుకొని మంచం మీద పడుకొని ఓదార్చటం, తల్లిని కొడుకు దుర్భాషలాడటం, భార్య తన చెల్లిని కావాలని భర్తకు అప్పగించి వాడు నాకెంతో నీకెంత అనటం, ఆఫీసర్ని గుమాస్తా నీ బాబుతో చెప్పుకో అనటం, అలాంటివి. తప్పేముంది? కొత్తదనం కోసం అలాంటి ప్లాట్లు తీసుకున్నాను, సినిమాలో చూపించడంలా ఎదురు ప్రశ్న వేసింది. ఇది కొత్తదనం కాదు, చెత్తదనం. ఇక నుంచి ఇలాంటి కథలు రాయకండి. ఏదో చెప్పబోయింది నీరజ. ఎదురు చెప్పకండి, నేను చెప్పింది దృష్టిలో పెట్టుకొని రాయండి. దట్స్ ఆల్. నేను మిమ్మల్ని పొగడటానికి కాదు మీ దగ్గరికి వచ్చేది అంటూ ఆ కథలు చించి ముక్కలు ముక్కలు చేసి విసిరేశాడు. తీక్షణంగా చూసింది నీరజ. మిమ్మల్ని పైకి తీసుకురావాలనే నా లక్ష్యాన్ని వమ్ము చేయకండి. మీకోసం మీలోనే దాచుకోండి, మీ కోపం మీలోనే దాచుకోండి. దూకుడుగా వెళ్ళిపోయాడు కిరణ్. భోజనం దగ్గర కూర్చుందే గాని అన్నం సహించలేదామెకి. ఏదో అయిందనిపించి లేచి పక్క మీదకి చేరుకుంది. ఏమిటి అతని జులుం తన మీద? తనంత కష్టపడి రాసిన కథలను నిర్దాక్షిణ్యంగా చింపేస్తాడా? ఏమిటి అతని అధికారం? ఆ కోపంతో 2 రోజులు కాగితం మీద కలం పెట్టనే లేదు. కానీ రచన మీదున్న తపన ఆమెని నిలవనీయలేదు. ఈసారి పట్టుదలతో ఆమె కలం వీరవిహారం చేసింది. 4 రోజుల్లో మరో 4 కథలు తయారు చేసింది. 1-2 సార్లు తనే చదివి పొరపాట్లు సవరించుకుంది. సాయంత్రం కిరణ్ రాగానే చూపించింది. ఈసారి చింపటానికి వీల్లేదు అంది శాసిస్తున్నట్లుగా. తారా జువ్వలా లేచాడు కిరణ్. నీరజ గారు అన్నాడు గట్టిగా. రాన్పడిపోయింది నీరజ. నేను మీ దగ్గర ఉద్యోగిని కాదు, దబాయిస్తే నోరు మూసుకుంటానికి. మీరు నా దగ్గర నేర్చుకుంటున్నారన్న సంగతి మర్చిపోకండి. మీ కథ వల్ల సమాజానికి చెరుపు జరుగుతుందనుకుంటే చించివేయటమే కాదు, అవసరమైతే కాల్చేస్తాను మీ ముందే, తెలిసిందా? జేవురించిన అతని ముఖం చూసి నోరు మెదపలేకపోయింది నీరజ. అతను సీరియస్గా కథల్ని చదివేశాడు. కాసేపట్లో నీరజ కేసి దీక్షగా చూశాడు. తెలియని భయంతో వణికిపోయింది నీరజ. వీటిని కూడా చింపేస్తాడా ఏమిటి కర్మ అనుకుంది లోపల. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నాడు గంభీరంగా. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది నీరజ. ఆ కథల్ని ఏ పత్రికలకు పంపాలో సూచనలిచ్చాడు కిరణ్. తలూపింది నీరజ. స్నేహప్రియ గారి రాగవీచికలు మొదలైంది చూశారా అన్నాడు వెళ్ళేటప్పుడు. ఇంకా చదవలేదు అంది. చదవండి, నవల మొదలు పెట్టడం ఎంత హృదయంగా ఉందో గమనించండి, ఊరికే పొగడకండి చిలిపిగా అంది. ఆశ్చర్యపోయాడు కిరణ్. పూర్వాశ్రమంలో అది రాసిపెట్టింది మీరే కదా? ఐఎమ్ సారీ, భలే దెబ్బ కొట్టారే నవ్వేస్తూ అన్నాడు. అబ్బా, ఇప్పుడు కోపం పోయినట్టుంది మీకు. ఇందాక మిమ్మల్ని చూసి హడలిపోయాను. అదంతా మీ మంచి కోసమే నీరజ గారు. ఈసారి కాస్త పని మీద వెళ్తున్నాను. మిమ్మల్ని తిరిగి కలుసుకునేసరికి ఓ 10 రోజులు అవుతుంది. ఈసారి రచనలలో మీ ప్రతిభ కూడా కనిపించాలంటూ వెళ్ళిపోయాడు కిరణ్. ఇతను మంచివాడే కాదు, గట్టివాడు కూడా అనుకుంది నీరజ. ఈ 10 రోజులలో 1 డజన్ కథలు రాసింది నీరజ. రాసిన వాటిని తనకు తనే 1-10 సార్లు చదువుకుని సంతృప్తిగా ఫీల్ అయింది.
మధ్యలో వారపత్రికలో సీరియల్గా వస్తున్న రాగవీచకలు చదివి స్నేహప్రియ మీద ద్వేషాన్ని అవతల పెట్టి మనసులో అభినందించకుండా ఉండలేకపోయింది. దాన్ని చదవగానే కిరణ్ మీద అభిమానం మరింత పెరిగిందామెకి. మాధవి, రాజామణి ఎంతవరకు వచ్చింది నీ రచనల్లో ప్రోగ్రెస్ అని అడుగుతూనే ఉన్నారు. ప్రత్యేకించి మాధవి తరచి అడుగుతూనే ఉంది. నా రచనలు అచ్చయ్యేంత వరకు సస్పెన్స్, వెయిట్ అండ్ సీ అని తప్పించుకుంటోంది. తను మొదటగా పంపిన కథలు మొత్తం తిరిగొచ్చాయి. హతాసురాలైంది నీరజ. దాదాపు కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఇంకో రోజున శుభవార్త అందుకుంది. పంపిన గేయాలలో 2 గేయాలు ప్రచురింపబడుతున్నట్లు వారపత్రికల సంపాదకుల దగ్గర నుంచి అంగీకారం తెలియచేయబడింది. మిగిలినవి మాత్రం సురక్షితంగా తిరిగొచ్చాయి. ఈసారంత బాధపడలేదు. పైగా తన తొలి రచన అచ్చవుతోందని సంతోషంగానే ఉంది. ఆ సాయంకాలం కిరణ్ రాగానే ఈ 2 విషయాలు చెప్పింది. కంగ్రాట్స్ చెప్తూ తిరిగి వచ్చిన వాటిని గురించి ఊరట కలిగించాడు. మహా రచయితల కథలే బోల్డని తిరిగొస్తుంటాయి. మీరేం వర్రీ కాకండి. తిప్పి పంపించిన కథ ఎందుకు పనికిరాదని అనుకోకూడదు. ఆ పత్రికకి సరిపడకపోవచ్చును. పైగా ఇంకో గమ్మత్ ఏమిటో తెలుసా? ఒక పత్రిక నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపిన కథను మరో పత్రిక బ్రహ్మాండమైన ఇలస్ట్రేషన్ వేసి ప్రముఖంగా ప్రచురిస్తుంది. అందువల్ల వీటిని పత్రికలకు మార్చి పంపుదాం. దేంట్లోనూ పడలేదనుకోండి, ఆ కథకి అర్పించండి హారతి. ఏం అన్నాడు. రిలీఫ్గా ఫీల్ అయి నవ్వింది నీరజ. తను రాసిన కథలు చూపించింది. చూశారా, ఈ కథలలో దిద్దటానికి పెద్దగా ఏమీ కనిపించడం లేదు. అంటే చాలా ప్రోగ్రెస్ ఉందన్నమాట. కీప్ ఇట్ అప్ ప్రశంసించాడు. తనకు తెలియకుండానే తన మనసులో ఆనందం ముప్పిరిగొనటం గమనించింది నీరజ. మీకో షాక్ ట్రీట్మెంట్ ఉన్నట్లుండి గబుక్కుననేశాడు. పక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడింది నీరజ. ఏమిటి అంది నిస్సత్తువుగా. ఏం తిడతాడో ఏమో. సూపరింటెండెంట్ హోదాలో ఉన్న తను ఇతని ముందు అదేమిటి ఇంతగా నెర్వస్ అయిపోతుంది ఒక్కోసారి. చెప్పనా? త్వరగా మీరు నవల మొదలు పెట్టండి. నేను ఈసారి వచ్చేసరికి, అంటే వారం రోజుల్లాగా. నేనా నవల రాయగలనా? కిరణ్ గారు ప్రాక్టికల్ జోక్ చేస్తున్నారా? లేక రచయిత్రిగా నేను పైకి రావటం మీకు ఇష్టం లేదా? నొక్కి పలికింది నీరజ. ఏమిటండి నవల మొదలు పెట్టమంటే మూసీ నది వంతెన మీద నుంచి కిందికి దూకమన్నట్టు ఫీల్ అవుతారేమిటి? మీకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. అసలు ఈ రోజులలో కొత్త రచయిత్రులు ఎవ్వరూ కథలనే దాన్ని అంటుకోవటం లేదు. డైరెక్ట్గా నవల రాసి పారేస్తున్నారు. కాబట్టి పుంజుకోండి ధైర్యం, రాయండి చూద్దాం. నవల లక్షణాలు ఎలా ఉండాలి అని అడిగింది నీరజ. వివరంగా చెప్పాడు కిరణ్. మర్నాటి నుంచే నవల మొదలుపెట్టింది నీరజ. రోజుకో గేయం, 2 రోజులకో కథ పూర్తి చేయటం, నవలని రోజుకిన్ని పేజీలు రాయడం ధ్యేయంగా పెట్టుకుంది. 5 రోజుల్లోనే వచ్చాడు కిరణ్. రాస్తున్న నవల చూపించింది. చదవగానే అతని ముఖంలో కనిపించే భావాల్ని కనుక్కోలేకపోయింది. ట్రాష్ అనడు కదా నీరజ గారు, మీ నవల ప్రారంభం వణికిపోతోంది. చెప్పండి, చెత్తగా ఉందా? ఆశించిన దానికన్నా బాగుంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది నీరజకి. కానీ ఏమిటి? ఇదిగో ఈ సంఘటనలు మార్చండి, ఇక్కడ ఇలా మలుపు తిప్పండి, ఇదిగో భాషా లోపాలు, వీటిని సవరించండి సూచనలిచ్చాడు. కాలచక్రం గిరును తిరిగిపోతోంది. కిరణ్ సాయంతో నీరజ రచనా వ్యాసంగం నిరాటంకంగా సాగిపోతోంది. ఇప్పుడు రాత్రులు మాత్రమే కాకుండా సెలవు రోజులలో మధ్యాహ్నం, సాయంత్రాల వేళల్లో కూడా వస్తున్నాడు కిరణ్. అతనితో చనువు కూడా కొంచెంగా పెరుగుతోంది. అప్పుడప్పుడు ఇద్దరు పబ్లిక్ గార్డెన్స్ కూడా వెళ్ళి గంటల తరబడి కూర్చొని సాహిత్య చర్చ చేస్తున్నారు. సాహిత్యంలో అతను తరగని నిధి అని గ్రహించింది నీరజ. ఎన్నో కొత్త విషయాలు, ప్రక్రియలు నేర్చుకుంది అతని దగ్గర. మంచి నిరంతర కృషికి ఫలితం ఉండకుండా ఎప్పుడూ ఉండదు. మొదటిసారి పంపిన కథలతో మొదలుపెట్టి ఏవో 1-2 మినహా నీరజ రాసిన గేయాలు, కథలు అన్నీ వివిధ వార మాసపత్రికలలో ప్రచురింపబడుతూనే ఉన్నాయి. తన మనఃపూర్వక ధన్యవాదాలు తెలిపింది కిరణ్కి. నిండు మనసుతో ఆశీర్వదించాడు కిరణ్. అంతటితో మీ రచనా ప్రవాహం ఆగరాదు. నవలలు కూడా పత్రికలలో రావాలి. మీకు పేరు రావాలి. స్నేహప్రియగాడిని దెబ్బతీయాలి. అందాక మీరు నేను నిద్రపోరాదు అన్నాడు దృఢంగా. తలూపింది ఆమె పరిపూర్ణ అంగీకారం సూచిస్తూ. మాధవి, రాజామణి 1000 కంగ్రాట్స్ చెప్పారు నీరజ సాధించిన విజయానికి. మీ అన్నయ్య గారికి ఓపికంటే ఈ దీనురాలు రాసిన రచనల్ని చదవమను అంది వ్యంగ్యంగా నీరజ. వాడి సంగతి ఇప్పుడు ఎందుకు లేదు, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అంది మాధవి. అవునులే, ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉంది, అప్పుడు చెప్తాను మీ అన్నయ్య సంగతి.
కసిగా అనుకుంది నీరజ. మరో 8 నెలలు గిర్రును తిరిగిపోయాయి. కిరణ్ పర్యవేక్షణలో 4 నవలలు రాసి ఒకటి ప్రముఖ వారపత్రికకి, మరొకటి ప్రముఖ మాసపత్రిక నవలల పోటీకి పంపింది. మిగిలిన 2 మరో వారపత్రికలకి సాధారణ ప్రచురణకు పంపింది. ఫలితాలు చూసిన నీరజకి నోట మాట రాలేదు. వారపత్రిక నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. మాసపత్రికలో 2వ ప్రైజ్ కూడా వచ్చింది. సాధారణ ప్రచురణకు పంపిన 2 నవలలు అంగీకరించబడ్డాయి. గోవిందమ్మ కంగారు పడిపోయింది నీరజ వాలకం చూసి. ఏమిటమ్మా అలా ఉన్నారు అంది గాబరాగా. ఆనందం గోవిందమ్మ, ఆనందం, పెళ్ళుబిక్కిన సంతోషం. ఇదంతా కిరణ్ పెట్టిన భిక్ష. నిజానికి ఘనతంతా అతనికే చెందాలి. నడిపించిన వాడతను, నడిచింది తను అంది గోవిందమ్మ భుజాల మీద చెయ్యి వేసి కుదుపుతూ విషయాన్ని వివరించింది. చాలా సంతోషమమ్మా. మీరన్నట్లు కిరణ్ బాబు చాలా మంచివారమ్మా. మొదట ఏదో అనుకున్నాను కానీ ఇవాళ కిరణ్ గారికి భోజనం మన ఇంట్లోనే ఏర్పాట్లు చూడు అంది ఉల్లాసంగా. అలాగేనమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయింది గోవిందమ్మ. స్నేహప్రియ, ఇప్పుడు టైం నాది. వస్తాను నీ దగ్గరికి ఒకసారి. కడిగేస్తాను నిన్ను. పళ్ళు పటపటా నూరింది. కానీ ఆమె మనసులో ముళ్ళు పెట్టి కెలికినట్టుగా ఉంది. నిజానికి తను భరించలేకపోతోంది కూడా. వారపత్రిక పోటీలో స్నేహప్రియ నవలకి ద్వితీయ బహుమతి వచ్చింది. మాసపత్రిక నవలల పోటీలో స్నేహప్రియకి ప్రథమ బహుమతి వచ్చింది. కిరణ్ రాగానే శుభవార్తలన్నీ చెవిన వేసింది. హార్టీ కంగ్రాట్స్ మిస్ నీరజ గారు. ఒక్క నవల కూడా మిస్ కాకుండా మొత్తానికి జాక్పాట్ కొట్టేశారు సంతోషంగా అన్నాడు. మీ సాహిత్య వ్యవసాయం ఇలాగే 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి. నాదేముంది, అంతా మీ దయ. మీకు నేను ఎంతో కృతజ్ఞురాలిని. దానికి నేను ఒప్పుకోను. ఎందుకని కళ్ళతోనే ప్రశ్నించింది. అసలు ప్రతిభ మీది. నేను కేవలం దాన్ని పైకి లాగినవాడిని మాత్రమే. మీరు అలాగే అంటారులేండి. బై అందుకోండి నా కంగ్రాట్స్ కూడా. ఎందుకు? ఈసారి విస్మయం పాలైంది కిరణ్. మీ నవలలు 2ంటికి వార మాసపత్రికలలో ప్రైజులు వచ్చినందుకు. అవి నావేనని మీకెలా తెలుసు? కంగారుగా ప్రశ్నించాడు కిరణ్. భలే వారండి మీరు. చెప్పండి నీరజ, మీకెలా తెలుసు? స్నేహప్రియ గారి రచనలు మీరే చేస్తారని ఇదివరకే చెప్పారుగా. ఓ అదా సంగతి. అతని తడబాటెందుకో అర్థం కాలేదు నీరజకి. తను చెప్పదలుచుకున్నది ఎక్కడ మర్చిపోతానో అనుకుని, ఈ శుభ సందర్భంలో ఈ పూట మీరు మా ఇంట్లో డిన్నర్ తీసుకుంటారు అంది స్నేహపూర్వకంగా. మొహమాట పడ్డాడు కిరణ్. లేదులేండి, ఈసారికి మన్నించండి. ఇంకోసారి ఎప్పుడైనా నసుగుతూ అన్నాడు. నా కోసం ప్లీజ్ అభ్యర్థిస్తున్నట్టుగా అతని కళ్ళల్లోకి చూసింది. విచలితుడైపోయాడు కిరణ్. ఓకే అన్నాడు. గోవిందమ్మ, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు పట్టుకురా అని కేకేసింది. తను స్వయంగా టవల్ అందించింది. రండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది. కుర్చీలో కూర్చోబోతూ టక్కున లేచి నిల్చున్నాడు కిరణ్. నివ్వెరపోయింది నీరజ. ఏమిటండి అంది. నేను భోంచెయ్యను. ఎందుకని? నా ఒక్కడికే ఏర్పాటు చేశారుగా. అదా సంగతి. మీకు స్వయంగా వడ్డించుదామని. అదేం కుదరదు. మీరు కూడా నాతో కలిసి భోంచేస్తానంటేనే. మీరు లేకుండా నేను తినను. సరే గోవిందమ్మ, నాకు కూడా పెట్టు. గోవిందమ్మ ఆకు వేసి నీరజకు కూడా భోజనం ఏర్పాటు చేసింది. అన్నీ ఈ టేబుల్ మీద పెట్టి వెళ్ళు ఆజ్ఞాపించింది. అలాగే చేసింది గోవిందమ్మ. కిరణ్ మొహమాట పడుతుంటే తన మాటలతో హుషారుపరిచింది. మళ్ళీ అడిగి కొసరి వడ్డించి తినిపించింది. ఆ అనుభూతి ఆమె కదోలా ఉంది. నీరజ గారు, ఇకనైనా ఆ గారు తీసేయరాదు చనువుగా అంది. ఒక షరతు మీద. ఏమిటది? మీరు నన్ను కిరణ్ అని పిలుస్తానంటే నో. నేను నోనే. అయితే ఒక సజెషన్. ఏమిటది? ఏమండి కిరణ్ అంటాను, నేను ఏమండి నీరజ అంటాను. ఇద్దరు గమ్మత్తుగా నవ్వుకున్నారు. ముందు గదిలోకి వచ్చిన తర్వాత వక్కపొడి అందించింది నీరజ. ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు. థ్యాంక్స్ అంది నీరజ. నో మెన్షన్ అంటూనే ఆమె కళ్ళల్లోకి అదోలా చూశాడు కిరణ్. ఏమిటలా చూస్తున్నారు? ఏమన్నా చెప్పాలా? మీరు నన్నింతగా అభిమానిస్తున్నారు. నా గురించి మీ ఊహలు తలకిందులైతే ఏం చేస్తారు? అలా జరగటానికి వీల్లేదు నొక్కి పలికింది నీరజ. ఏమిటో నా మీద మీకంత విశ్వాసం? అదంతే. కారణం అడిగితే చెప్పలేను. కిరణ్ ఆమె కేసి చూసి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఏమిటండి అది? ఏమండి కిరణ్ ఇటు తిరిగి చూశాడు ఏమిటన్నట్టు. మీరేమీ అనుకోనంటే నాదో రిక్వెస్ట్. ఏమిటది? ఒక అపరిచితుడుగా మీ అంతటి మీరే వచ్చి నన్ను తీర్చిదిద్ది ఇంత రచయితను చేశారు. నాకు మంచి స్నేహితుడిగా, ఆత్మీయుడిగా నా మనసులో నిలిచిపోయారు. ఇప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఏర్పడిన చనువు పురస్కరించుకొని అడుగుతున్నాను. ఏమిటో చెప్పండి. మీ శ్రీమతిని నాకోసారి చూపించండి ఆశగా చూసింది అతని కేసి. ఒక్కసారిగా తలదించుకున్నాడు కిరణ్.
నేను ఇంకే వివరాలు మిమ్మల్ని అడగలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు అడిగింది స్త్రీ సహజమైన కోరిక. ప్లీజ్ నో అనకండి. కూర్చున్నవాడల్లా దిగ్గున లేచాడు కిరణ్. కంగారు పడింది నీరజ. రేపు సాయంత్రం 6 గంటలకి పబ్లిక్ గార్డెన్స్లో మీకోసం ఎదురు చూస్తుంటాను, రండి. మీకు సమాధానం అక్కడ దొరుకుతుంది. మీ డిన్నర్కి నా కృతజ్ఞతలు. చకచక అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే చూస్తూ ఉండిపోయింది నీరజ. పడుకోబోయేటప్పుడు గోవిందమ్మని పిలిచి కాసిని మంచినీళ్లు తెమ్మంది. తాగిన తర్వాత గ్లాస్ తీసుకెళ్తూ అంది గోవిందమ్మ. అమ్మా, మీరు కిరణ్ బాబు మీద మరీ అభిమానం పెంచుకున్నట్టున్నారు. అదంత మంచిది కాదేమో. అదిరిపడింది నీరజ. ఈ సంగతి గోవిందమ్మకి ఎలా తెలుసు అనుకుంది. అతనికి పెళ్ళై భార్యా బిడ్డలుంటే మీరీసారి భంగపడటమే కాదు, బాధ కూడా పడతారు. పెద్దదాని కనుక చెప్పాను. నీరజకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది గోవిందమ్మ. లైట్ ఆఫ్ చేసి మంచం మీద పడుకుంటూ అనుకుంది నీరజ. గోవిందమ్మ చెప్పింది నిజమేనా? ఏమో, తను అతని మీద అభిమానం పెంచుకుంటోందా? ఎందుకు? తనని రచయిత్రిగా తీర్చిదిద్దినందుక? అదే కారణమైతే తగినంత డబ్బిచ్చి కృతజ్ఞత ప్రకటించుకోవచ్చుగా. అతనితో మాట్లాడాలని తన మనసు ఉవ్విళ్ళూరుతోందెందుకని? అతని సాన్నిహిత్యంలో తన మనసు పురివిప్పిన నెమలిలా ఆడుతోంది ఎందుకని? జరిగిన ఆ 2 సంఘటనల వల్లనేనా? ఆ రోజు ఒక నవలతో సహజమైన వాతావరణం జొప్పించడం కోసం గండిపేట వెళ్ళారు ఇద్దరు. ఆ ప్రదేశం మనోహరంగా ఉంది. నవలలో ఎలా వర్ణించాల్సింది వివరంగా చెప్పాడు కిరణ్. మాటల్లో సాయంత్రం 6:30 అయిపోవటం గమనించి గబగబా తిరిగి వస్తుండగా ఒక్కసారిగా లైట్లు పోయాయి. అంతా చిక్కటి చీకటి. అతని వెనక నడుస్తున్న తనకి ఏదో జరజరమని చప్పుడు వినిపించినట్లయి అదిరిపడి కిరణ్ అంటూ ఒక్క దూకు దూకి అతన్ని వాటేసుకుంది. ఏమైంది నీరజ గారు అంటూ తను పడిపోకుండా గట్టిగా పదువు పట్టుకున్నాడు కిరణ్. నాకేదో భయంగా ఉంది అంది తను అతన్ని గట్టిగా ఖర్చుకుపోతూ. ఏం భయం లేదు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. తన వీపు నిమురుతూ చిన్నపిల్లలా లాలించాడు. అలా ఎంతసేపో ఉండిపోయారు తామిద్దరూ. అతని కౌగిలి తనని సేద తీరుస్తున్నట్లుగా ఫీల్ అయింది తను. ఆ కరెంటు పొయ్యి గాఢాంధకారంలో అతను పురుషుడిగా, తనను స్త్రీగా ఏమైనా చేసుండొచ్చు. తనను రక్షించే దిక్కు కూడా లేదు దగ్గరలో. కొన్ని క్షణాల్లో కరెంట్ వచ్చేసింది. తేరుకొని సిగ్గుపడి చటుక్కున అతని కౌగిలి విడిపించుకుంది. భయం పోయిందా? ఇక వెళ్దామా అన్నాడు అతను నెమ్మదిగా. తలెత్తలేకపోయింది తను. మౌనంగా అతన్ని అనుసరించింది. ఆ సంఘటనతో అతను తన దృష్టిలో ఎంతో ఎదిగిపోయినట్లు కనిపించాడు. ఇంకో రోజు, అది ఆదివారం సాయంత్రం 4 గంటల సమయం. గోవిందమ్మ మార్కెట్కి వెళ్ళింది. బీది తలుపులు దగ్గరగా వేసి స్నానం చేసొచ్చి బట్టలు మార్చుకుంటోంది తను. చీర కట్టుకోబోతుంటే ఎవరూ కనిపించరేం అంటూ గబుక్కున లోపలికొచ్చాడు కిరణ్. అతన్ని చూడగానే సిగ్గుతో బిక్క చచ్చిపోయింది. ఛీ, వెళ్ళండి, ముందు గదిలో కూర్చోండి, వస్తున్నా. బెదురుగా కంగారుగా అంది. అతను వెంటనే వెళ్ళిపోయాడు ఐఎమ్ సారీ అంటూ. కానీ తన మనసులో భయం. అతను చలించిపోయి వెంటనే వస్తాడేమో, ఒంటరిగా ఉన్న తనని ఏమైనా చేస్తాడేమో. అలాంటిదేమీ జరగలేదు. ముందు గదిలో తాపీగా కూర్చున్నాడు కిరణ్. ఆ అవకాశానికి ఇంకో మగవాడైతే ఊరుకునేవాడేనా అనుకుంది. దాంతో తన హృదయంలో అతని స్థానం మరింత పెరిగింది. అతన్ని తను తెలియకుండానే ప్రేమిస్తోంది. అవునా? ఏమో. శ్రీమతి గురించి అడగగానే అతనలా అయిపోయాడెందుకని? పబ్లిక్ గార్డెన్స్లో ఏమని చెప్తాడు? పెళ్ళైందని చెప్తాడా? లేదని చెప్తాడా? మొదటిది సమాధానంగా వస్తే తన మనసు ముక్కలు ముక్కలవదు. ఏమిటి తన పిచ్చి? ఏ వివరాలు తెలుసుకోకుండా అసలు తను అతని మీద మమత ఎందుకు పెంచుకోవాలి? ఇప్పుడేదన్నా తన మనసుకి వ్యతిరేకంగా జరిగితే ఎందుకు బాధపడాలి? చివరికి గోవిందమ్మ చెప్పిందే నిజం కాదు కదా. గుండె బరువెక్కిపోయింది నీరజకి. ఆ పైన ఇక ఆలోచించలేకపోయింది. నిద్రలోకి జారిపోయింది. మరుసటి రోజు ఆఫీస్లో పనిలో మనసు పెట్టలేకపోయింది నీరజ. ఒకటే ఆరాటంగా ఉందామెకి. సాయంత్రం 1 గంట పర్మిషన్ పెట్టి ఇంటికి ముందుగానే వచ్చేసింది. స్నానం చేసి అనుకోకుండానే ప్రత్యేకంగా అలంకరించుకుంది. గోవిందమ్మకు ఆశ్చర్యం వేసినా ఏమీ అనలేదు పైకి. బజార్ వెళ్ళొస్తాను గోవిందమ్మ అంది. కిరణ్ బాబు గారి దగ్గర నుంచి త్వరగా మాత్రం రండమ్మా అంది. గతుక్కుమన్న నీరజ జవాబివ్వలేదు. చటుక్కున ఏదో గుర్తొచ్చింది. వెంటనే లోపలికొచ్చి బీరువా తీసి ఏదో తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని చకచకా నడిచి వెళ్ళిపోయింది. ఆటోలోంచి దిగుతున్న నీరజని పబ్లిక్ గార్డెన్స్ గేటు ముందు నిల్చుని వెయిట్ చేస్తున్న కిరణ్ హలో అని పలకరించి రిసీవ్ చేసుకున్నాడు. డబ్బులిచ్చి ఆటోని పంపించేసింది. ఆమె కేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కళ్ళు తిప్పుకోలేనంతగా అందంగా ఉంది నీరజ. అతనలా తనని చూడడంతో సిగ్గుతో పాటు గర్వంగా కూడా ఉందామెకి.
లోపలికి పదండి, వెళ్దాం. మీరెంతసేపు అయింది వచ్చి అంది చిరునవ్వుతో. అతను కూడా ట్రిమ్గా తయారై వచ్చాడు. అందుకే అంత హుందాగా ఉన్నాడు అనుకుంది లోలోన. ఇంతకు ముందే అన్నాడు నడుస్తూ. అక్కడున్న వాళ్ళకి దూరంగా వెళ్ళి కూర్చున్నారిద్దరు. వెంటనే మీకో సర్ప్రైజ్ అంది. ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా. కళ్ళు మూసుకోండి, ఆమె ఆజ్ఞను పాటించాడు. బ్యాగ్లోంచి ఏదో తీసి అతని చేతిలో పెట్టింది. కళ్ళు తెరవండి అంది. డబ్బా ఆవలించేశాడు. కాకపోతే దొంగ నోట్లు అనుకున్నారా? లెక్క పెట్టండి నవ్వేసింది. 3000. ఎందుకింత డబ్బు? శిష్యురాలి గురుదక్షిణ. ఆమె కళ్ళల్లోకి చూశాడు సూటిగా. ఇంతటితోనే సరిపెడదామనుకుంటున్నారా? కాస్త గట్టిగా ధ్వనించింది అతని గొంతు. ఇది నేను ఇప్పుడు తెచ్చి మీకు ఇచ్చింది మాత్రమే. మీరెంత కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. చకచక అనేసి చటుక్కున నాలుగు ఖర్చుకుంది. సిగ్గుతో ఆమె తల భూమిలోకి కుచించుకుపోయింది. ఏం కావాలన్నా ఇస్తారా? తల ఆడించింది అలబోకగా. సరిగ్గా ఆలోచించి చెప్పండి. పెళ్ళయి నలుగురు పిల్లల తండ్రిని నాకేం కావాలన్నా ఇస్తారా మీరు? ఆహా, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారా? మా శ్రీవతిని ఇప్పుడు చూపించమంటారా? మ్రాన్పడిపోయింది నీరజ. ఆమె మెడ మీద ఎవరో చాచి కొట్టినట్టుగా చటుక్కుని తలెత్తింది. ఆమె మనసు ఒక్కసారిగా మూగబోయింది. నెత్తిన 1000 పిడుగులు పడ్డట్లు, పాతాళంలోకి ఎవరో తనని విసిరేసినట్లు ఫీలైంది. ఆ క్షణంలో ఆమెకి పరిసరాలు, తన ఉద్యోగం, హోదా ఏమీ గుర్తురాలేదు. మోకాళ్ళ మీద తలపెట్టుకొని బేలలాగా విలపించింది. చూస్తున్న కిరణ్ ఊరుకోలేకపోయాడు. ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు. ఆ లాలనతో ఆమె మరింత వెక్కి వెక్కి ఎడవసాగింది. క్షమించండి నీరజ, వివాహితుణ్ణి నేను మిమ్మల్ని ఎలా ఓదార్చగలను? నేనంటే మీకంత ఇష్టమా? ఇష్టమైతే మాత్రం మీరేం చేయగలరు? మీ భార్యను వదిలేసి నన్ను కట్టుకుంటారా? గోవిందమ్మ చెప్పినట్టుగా నాకు బాధపడవలసిన దురదృష్టం ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇంకా వెక్కిళ్ళు తగ్గలేదు నీరజకి. తలెత్తిన ఆమె ముఖంలోకి చూశాడు కిరణ్. కన్నీళ్లతో మేకప్ చెరిగి వింత అందాలీనుతోంది. నేను మోసగాడ్నే. అతనికేసి అయోమయంగా చూసింది. కానీ వంచకుణ్ణి కాదు. అర్థం కాలేదు నీరజకి. గజిబిజిగా ఉందామె మనస్సు. అంటే అంది నిర్లిప్తంగా. నా విషయంలో మీ ఊహలు తలకిందులైతే ఏం చేస్తారు అన్నాను ఒకసారి. అలా జరగటానికి వీల్లేదన్నారు మీరు, గుర్తుందా? ఇప్పుడు అంతే, మీరే గెలిచారు. వివరంగా చెప్పండి, నాకేం తెలియటం లేదు మీరనేది. నాకు నిజంగా పెళ్లి కాలేదు. నిజమేనా? నమ్మలేనట్టుగా అంది. ఇది అక్షరాల నిజం. పెళ్ళైంది, 4 పిల్లలున్నారు అన్నారిందాక తీక్షణంగా అడిగింది. అన్నాను, మిమ్మల్ని ఏడిపించటానికి. ఎంతైనా ఆడది ఆడదేనని నిరూపించటానికి ఆ పని పూర్తి చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. మీకు నేనంటే ఇష్టమని ఈ పబ్లిక్ గార్డెన్స్లో పూల మొక్కల సాక్షిగా పబ్లిక్గా చెప్పేశారు. ఇక నా సంగతి. మీరంటే నాకు ఇష్టం లేదు. ఎందుకని? కోపంగా అడిగింది. సంతోషంతో తాటి చెట్టంతా ఎగిరి దబీమని కింద పడినట్లయింది నీరజకి. నన్ను మీరు కట్టుకుంటారా అన్నారే గాని నన్ను మీరు పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞాపించలేదుగా, కొంటెగా అన్నాడు. నీరజ మనసులో కోటి వీణలు ఒక్కసారిగా మోగాయి. కళ్యాణరాగం ఆలపిస్తూ ఆనందంతో ఆమె అంతరంగం గంతులేసింది. వెంటనే విపరీతమైన సిగ్గు ముంచుకొచ్చింది. తలదించుకొని అంది, ఏ ఆడదైనా ఇంత ఇదిగా చెప్పగలదేమిటి? పోనీ మీరైనా చెప్పొచ్చుగా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీరు అని. ఆటగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు కిరణ్. ఐ లవ్ యూ నీరజ. నీకోసం ఏమైనా చేస్తాను. నీ వల్ల నా కలలు ఫలించాయి. అది చాలు నాకు. అప్పుడే అబ్బాయి గారు నువ్వు అనేస్తున్నారే, మందహాసం చేసింది. నువ్వు కూడా నన్ను అలాగే పిలు. మనిద్దరం సమానమే. ఎంతగా ఏడ్పించాను నిన్ను. కర్చీఫ్తో ఆమె కళ్ళు తుడిచాడు. ఎవరైనా చూస్తారు, ఊరుకోండి మృదువుగా వారించింది. ఇక విను నీరజ, ఇప్పుడు ప్రోగ్రాం ఏమిటో తెలుసా? చెప్పండి చూద్దాం చిలిపిగా అడిగింది. మహేశ్వరిలో పిక్చర్, తరువాత ఏసీ హోటల్లో నేనిచ్చే డిన్నర్, ఆ తరువాత అమ్మాయి గారిని ఇంటి దగ్గర దిగపెట్టి వెళ్ళటం. ఒక కండిషన్ మీద. ఏమిటో? ఇచ్చిన 3000 తిరిగి ఇవ్వబడవు. పోండి, నా డబ్బు ఇక్కడి నుంచి మీది కాదా? చెయ్యందించి లేవదీశాడు నీరజని. అక్కడున్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి నీళ్లలో ముఖం కడుక్కొని బ్యాగ్లోంచి మినీ అద్దం తీసి చూసుకుని టచప్ ఇచ్చుకుని తయారైంది నీరజ. నేనేమైనా హెల్ప్ చేయనా మేడం? కొంటెగా అన్నాడు. ఏయ్, పెళ్ళి కాకుండా ఇలా హద్దులు మీరితే ఊరుకునేది లేదు, తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది నీరజ. సినిమా హాల్లో కొంచెంగా అల్లరి పెట్టాడు కిరణ్ నీరజని. కళ్ళతోనే వారించింది కానీ ఆ అనుభూతి ఆమెకి తీయగానే ఉంది. డిన్నర్ అవగానే ఆటోలో బయలుదేరారిద్దరూ. జోరుగా పోతున్న ఆటోలో నవలలో కలుసుకున్న నూతన ప్రేమికుల చేష్టలు చేయసాగాడు కిరణ్.
ఇలా అయితే అబ్బాయి గారి పెళ్లి రేపే చేస్తాను అంది నీరజ బెదిరిస్తున్నట్లు నటిస్తూ. నేను ఊరుకోను. ఏం చేస్తారు? ఇన్నాళ్ళు అమాయకంగా కనిపించిన ఓ చిలిపి అమ్మాయి పెళ్లి నేను చేస్తాను. డన్ డన్. ఇద్దరూ బొటనవేళ్లు చూపించుకున్నారు. గబగబా నవ్వుకున్నారు. ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు కిరణ్. గోవిందమ్మ గట్టిగా అరిచింది. ఏమిటమ్మా ఇంత ఆలస్యమైంది? నేను అనుకున్నంత జరిగిందా ఏమిటి? ఆందోళన పడింది. కిరణ్కి పెళ్లి కాలేదట. నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఏమంటావు? బంగారు బాబమ్మ ఆయన. ఇంకేమీ ఆలోచించకండి. శుభం అంది గోవిందమ్మ ఆనందంగా. ఎన్నాళ్లకి ఈ పెద్దదాని కోరిక తీరుస్తున్నారమ్మా అంటూ ఎంతో ఇదైపోయింది. ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది నీరజకి. అన్నీ రంగురంగుల బంగారు కలలే. తను కాబోయే శ్రీవారు కిరణ్ చెట్టా పట్టాలేసుకుని సంతోషంతో ఎగురుతున్నట్లు, వినువీధిలో విహరిస్తున్నట్లు, ఆకాశ పందిరి కింద మేఘాల మాటున దాగుడుమూతలాడుతున్నట్లు. 2 రోజుల తర్వాత సాయంత్రం వచ్చాడు కిరణ్. అతన్ని చూడగానే మెలికలు తిరిగిపోయింది నీరజ. ఎందుకంటే అతనిప్పుడు ఇదివరకటి కిరణ్ కాదు, తనని ఏలుకునే జీవిత భాగస్వామి. కాఫీ టిఫిన్లు పూర్తి కాగానే అన్నాడు కిరణ్. మళ్ళీ పెళ్ళి వాయిదా వేస్తున్నాను నీరజ. నేనే ముడుక్కోనులేండి ఈసారి వెక్కిరింపుగా అంది నీరజ. ఎన్నోళ్ళో. అదేం కాదు, మన పెళ్ళికి ముందు నా లక్ష్యం నెరవేరాలి. దానికి నీ సహాయం కావాలి. స్నేహప్రియగాణ్ణి దెబ్బతీయటమేగా, దానికి నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను. నాది ఓ చిన్న రిక్వెస్ట్. ఏమిటది? మీరు నాకోసారి అతన్ని చూపించి పరిచయం చేయండి. నేను అడగవలసిన నానా మాటలు అడిగేస్తాను. ఆ తర్వాత మీరు అతన్ని 4 దులిపేద్దురు గాని. అతన్ని నేను మీకు చూపించాలా? తటపటాయించాడు కిరణ్. ఏం భయపడుతున్నారా వాడంటే? భయం కాదు, ఎంతైనా వాడు నాకు పాత మిత్రుడు. నా ఎదురుగా మీరు వాడిని తిడుతుంటే షేమ్గా ఫీల్ అవుతాడు. అందుకని నేను వాడిని మీకు చూపిస్తాను. వాడికి కనిపించకుండా మీ కార్యక్రమం మీరు కానివ్వండి ముందు. పోనీ మాధవిని అడగరాదు వాళ్ళ అన్నయ్యని పరిచయం చేయమని? దాని సొంత అన్నయ్య కదా. తిడతాను పరిచయం చేయవే అంటే చేస్తుందంటారా? సరే, నేను చెప్పినట్టు చేయండి. అలాగే. ఎప్పుడు? ఎల్లుండి ఆదివారం వెళ్దాం. స్నేహప్రియగాడిని తిట్లతో సత్కరించేందుకు ముహూర్తం. సరే, మీరు సాయంత్రం 3 గంటలకల్లా ఇక్కడికి వచ్చేయండి. నేను రెడీగా ఉంటాను. ఓకే, నేను వస్తాను. లేచాడు. అప్పుడే వెళ్ళిపోతారా? కాసేపు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పరాదా? కబుర్లతోనే సరదా తీరిపోతుందా? అబ్బాయి గారికి చిలిపితనం ఎక్కువ అవుతున్నట్లు సందేహంగా ఉంది. సంభాళించుకోండి. ప్రయత్నిస్తాను అంటూ వెళ్ళిపోయాడు కిరణ్. ఆదివారం సాయంత్రం సరిగ్గా 4 గంటలకి ఆటో మాధవి ఇంటి ముందాగింది. ఇద్దరూ దిగిన తర్వాత డబ్బులిచ్చి పంపేస్తూ అన్నాడు కిరణ్. నేను ముందు వెళ్ళి స్నేహప్రియగాడు ఏం చేస్తున్నాడో చూసొస్తాను. నువ్వు విడిగా వచ్చినట్టు మాధవి దగ్గరికి వెళ్ళు. స్నేహప్రియ కోసం వచ్చినట్టు ఆమెతో చెప్పొద్దు. హాలిడే కదా, నిన్నోసారి చూసిపోదామని వచ్చానని చెప్పు. మిగతాదంతా నేను చక్కగా జరిపిస్తాగా. హడావిడిగా వీధి గుమ్మంలోంచి లోపలికి వెళ్ళిపోయాడు. తన పిలుపు విని లోపల నుంచి వచ్చింది మాధవి. ఏమిటోయ్ అంత రాచకార్యం? ఏం వెలగబెడుతున్నావు లోపల? అంది హాస్యంగా. టిఫిన్ చేయటం ఇప్పుడే పూర్తయింది. నేను వస్తున్నానని నీకెలా తెలుసు? అంతర్వాణి ఆకాశవాణి చెప్పింది. కొయ్ ఇదిగో నువ్వు ఈ కుర్చీ మీద తిష్టవై. కూర్చుంది నీరజ. ఎవరూ లేరా? అంది. మా వారు మా పాపను తీసుకుని సినిమాకని బయలుదేరి వెళ్ళారు. నువ్వు వెళ్ళలేదా? నేను చూసిన సినిమానే అది. మా అమ్మాయి అదే కావాలని పట్టుబట్టింది. అందుకని వాళ్ళిద్దరినీ పంపించి నేనుండిపోయాను. నాకు తోడుగా నీ శత్రువు ఉన్నాడు. ఆ మహానుభావుడెవడోయ్? అదేనోయ్ మా అన్నయ్య, ప్రఖ్యాత రచయిత స్నేహప్రియ. ఓహో, ఆయన పరిచయం చేయమంటావా? ఆయనతో మాట్లాడే అవసరం నాకిప్పుడు లేనేలేదు. ఆయన ఒక్కడే కాదు ప్రసిద్ధ రచయిత. ఈ దేశంలో చాలామంది ఉన్నారు. నీకే కాదు ప్రైజులు వచ్చింది. వారు రాసిన నవలలకి బహుమతులు వచ్చాయి. పైగా నీకన్నా వాడు చాలా సీనియర్ రచనలో. వాడెంత విర్రవీగుతున్నాడో తెలుసా? బై వాడినేదో 4 మాటలు అనాలి ఉందన్నావుగా. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు వాడు. పరిచయం చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్లు తిట్టు, కొట్టు, నేనేం అడ్డం రాను. టిఫిన్ పెడుతూ అంది మాధవి. నేనిప్పుడు కేవలం నిన్ను చూసిపోదామని వచ్చాను అంతే అంది నీరజ టిఫిన్ ముగించి కాఫీ సిప్ చేస్తూ. వస్తే వచ్చావులే, ఆ పని కూడా పూర్తవుతుంది అంది మాధవి. అది ఇప్పుడు కాదులే, తప్పించుకో చూసింది నీరజ కాఫీ కప్పు కింద పెడుతూ. అది సరే, నీ కళ్ళలా వెతుకుతున్నా ఇందాకటి నుంచి. ఎవరి కోసం? సందేహం వెలిబుచ్చింది మాధవి. నేనా? వెతకటమా? ఎవరిని? నీళ్లు నములుతూ ఎదురు ప్రశ్న వేసింది నీరజ. కిరణ్ ఏమైపోయాడు? అంతులేడేమిటి అనుకుంది. నేను నిన్ను ఇవాళ మా అన్నయ్యకి పరిచయం చేయటం ఖాయం.
బింకంగా అంది మాధవి. వద్దే బాబు అంటుంటే విసుగ్గా అంది నీరజ. చేస్తానే బాబు అంటుంటే వెక్కిరించింది మాధవి. పారిపోతాను, నిన్నెందుకు వదిలిపెడతాను అంటూ నీరజ చెయ్యి పుచ్చుకొని బలవంతంగా మేడ మీదికి లాక్కుపోయింది మాధవి. అదిగో ఆ గదిలోనే ఉన్నాడు మా అన్నయ్య స్నేహప్రియ. నువ్వు వాడిని తిడతావో వాడు నిన్ను కొడతాడో తేల్చుకోండి. నేను కిందకి వెళ్ళి తలుపులేసొస్తాను. లేకపోతే సందట్లో సడేమియా, మా ఇంట్లో బడామియా అన్నట్లుగా ఏ దొంగలైనా దూరగలరు అంటూ వచ్చినంత హడావిడిగా కిందికి వెళ్ళిపోయింది మాధవి. గది తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. మనిషి అలికిడి విన్న లోపలి వ్యక్తి ఎస్ కమిన్ అన్నాడు. ఆ గొంతెక్కడో పరిచయమైన దానిలా ఉంది. గుర్తు చేసుకుంటూ తలుపులు బార్లాగా తోసి లోపలికి అడుగుపెట్టింది. అంతే, ఆశ్చర్యపోయింది. తన కళ్ళను తనే నమ్మలేకపోతోంది. అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నది స్నేహప్రియ కాదు, కిరణ్. తన కాబోయే లైఫ్ పార్ట్నర్ కిరణ్. మీరిక్కడ? స్నేహప్రియ గారు ఏరి? విస్మయంగా అంది. బాత్రూంలో ఉన్నాడు, వచ్చేస్తాడు. నువ్వు ఓసారి కిందికి వెళ్ళి వాకపు చేసిరా. దూకుడుగా కిందికి వచ్చేసింది నీరజ. ఏమోయ్ నీరజ, ఎవరిని కడిగేశారు చివరికి? మేలమాడింది మాధవి. ఊరుకోవోయ్, అక్కడున్నది కిరణ్. మీ అన్నయ్య స్నేహప్రియ ఎక్కడా? పక్కున నవ్వింది మాధవి. నాతోరా అంది. అనుసరించింది నీరజ. ఇంటి చుట్టూ 2 చుట్లు తిప్పింది. విసుగేసింది నీరజకి. మీ అన్నయ్యకేం కర్మొచ్చింది ఇలా దొంగలా దాక్కోటానికి? ఇంతకీ ఎక్కడా కనిపించనేం మీ సోదరవరేణ్యులు అంది అపహాస్యం చేస్తూ. నిన్ను ఆశ్చర్యంతో ముంచెత్తుదామని వాడు కూడా మేడపైకే చేరుంటాడు. వెళ్దాం పద. మేడమెట్ల మీదికి దారి తీసింది. చేస్తున్నానోయ్ ఈ సర్కస్ ఫీట్లతో అంటూ ఆమె వెనకే వెళ్ళింది నీరజ. మళ్ళీ ఇందాకట్లా తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. తలుపులు తొయ్యి, మా అన్నయ్య పనే ఇది ఆదేశించింది మాధవి. అలాగే చేసింది నీరజ. భళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. ఆశ్చర్యం, ఈసారి కుర్చీలో ఎవరూ లేరు. హిహి, ఐయామ్ స్నేహప్రియ అన్న గొంతు వినిపించింది. అటు తిరిగి చూసింది నీరజ. ఎదురుగా కిరణ్ ఉన్నాడు. మళ్ళీ మీరే ఉన్నారేమిటి? ఏది వారు? స్నేహప్రియ చిరాకు పడింది నీరజ. వాడే వీడు సుందరి. సారీ నీరజ సుందరి. నడ్డిన ఒక చెయ్యి పెట్టుకొని మరో చేత్తో దీవిస్తున్నట్లుగా అంది మాధవి. వెంటనే మాధవి కిరణ్ పకపక నవ్వారు. మాధవి కిరణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఏమిటి మిస్టరీ? కిరణ్, నా కిరణ్ స్నేహప్రియ ఎలా అవుతాడు? ఆవేశంగా అంది. అది మీ ఇద్దరి ప్రేమ హిస్టరీ జవరాలా? హాస్యం లాస్యం చేసింది మాధవి మాటల్లో. ఎంత మోసం! ఉద్రేకపడింది నీరజ. కాదు, మోసంలో హాసం. నువ్వు శాంతించు. చనువుగా భుజం మీద చెయ్యి వేసి కూర్చోబెట్టింది. చెప్పానుగా నీరజ, నేను మోసగాడినే గాని వంచకుని మాత్రం కాదు. అయినప్పటికీ సారీ నెమ్మదిగా అన్నాడు కిరణ్. ఒక ప్రఖ్యాత రచయిత అయ్యుండి నన్ను ఇంత దగా చేస్తావా? కిరణ్, మిమ్మల్ని అభిమానించాను కానీ స్నేహప్రియ మీరేనని తెలిసి ఉంటే మీ ముఖం కూడా చూసి ఉండేదాన్ని కాదు. ఇందాక మీరు మా వివరాలు అడగొద్దని చెప్పింది ఇందుకేనా? స్నేహప్రియ రచనలు చేసేది నేనేనని చెప్పింది విసురుగా అంది నీరజ. తల వంచుకున్నాడు కిరణ్. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను డిక్లేర్ చేసింది నీరజ. దాంతో షాక్ తిన్నట్టయిపోయాడు మాధవి కిరణ్లు. లేవబోతున్న నీరజని బలవంతాన కూర్చోబెట్టి గడ్డం పుచ్చుకొని బతిమాలుతూ అంది నీరజ. నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపాటు నిర్ణయం తీసుకొని 2 జీవితాలని వేరు చెయ్యకు. మా అందరికీ మళ్ళీ మనస్తాపం కలిగించకు. ఇందులో అన్నయ్య తప్పేం లేదు, అంతా నాదే. ఈసారి తను షాక్ తిన్నట్లయింది నీరజకి. ఏమిటి మాధవి, ఇదంతా సినిమా కథలా ఉంది చూస్తుంటే. అసలు సంగతి ఏమిటి? నీది తప్పెందుకలా అవుతుంది? సీరియస్గా చెప్పసాగింది మాధవి. చాలా కాలం తర్వాత నువ్వు పెళ్లికి ఒప్పుకోవటం విని ఎంత సంతోషించానో. నీకు పెళ్లి సంబంధాలు కుదరటం లేదని వచ్చిన ప్రతి సంబంధం ఏదో కారణంగా వీగిపోయిందని తెలిసి అంతే బాధపడ్డాను. స్నేహితురాలిగా నీకు నేను ఏ విధంగా సాయం చేయగలనా అని ఆలోచిస్తుండగా మా అన్నయ్య రవికిరణ్ నా దృష్టిలో మెదిలాడు. అయితే మరుక్షణంలోనే నిరాశ అలుముకుంది. ఎందుకంటే నువ్వెలా పెళ్లి కొడుకులతో ఇంటర్వ్యూ జరపాలని కోరుకున్నావో మా వాడు కూడా అలాంటి కోరికే ఒకటి కోరాడు. పాశ్చాత్య దేశాలలో డేటింగ్ పద్ధతిలా తను పెళ్లి కూతురుతో కలిసి కొన్నాళ్లు మెలగాలట. ఆమె మనస్తత్వం, అభిరుచులు మొదలైనవి క్షుణ్ణంగా తెలుసుకోవాలట. అలాగే ఆమె కూడా తన గురించి కూలంకషంగా తెలుసుకోవాలట. ఆ తరువాత ఇష్టమైతేనే పెళ్ళట. మా వారు తెలుగు ఎంఏ పాస్ అయ్యాడు. పల్లెటూరులో పొలం అమ్మి ఇక్కడే ఇల్లు కొన్నాడు. అద్దెలు 1000 రూపాయలు వస్తాయి. ఇంకో గమ్మత్తు తెలుసా? మా సొంత ఇంటిలో మాకు తోడుగా మా కోరిక మీద ఉంటున్నాడు. కానీ పేయింగ్ గెస్ట్గా మాత్రమే. ఏమిట్రా అన్నయ్య అంటే, అదంతే లేవే, ఊరికే రాద్ధాంతం చెయ్యకు అంటాడు.
అంత కరెక్ట్ మనిషివాడు. ఉద్యోగం చేయటం తన ప్రవృత్తికి విరుద్ధం కావటంతో ఇండిపెండెంట్గా రచనా వ్యాసంగం మొదలుపెట్టాడు. కృషి, దీక్ష ఈ రెండు మా వాడి ఆదర్శాలు. వాటికి ఫలితాలు కూడా బాగా వచ్చాయి. మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నుంటే ఏం, జీవితంలో భార్య లేకపోయిన తర్వాత. కానీ వీడి షరతులకి ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఏ కన్నెపిల్ల వీటితో కొన్నాళ్ళు క్లోజ్గా మసలగలదు? ఆ కారణంగా వచ్చిన ప్రతి సంబంధం వెనక్కిపోవటం మొదలుపెట్టింది. ఇది మన సాంప్రదాయం కాదు, మనసు మార్చుకోమని నేను ఆయన ఎన్నో విధాల హితోపదేశం చేశాం. కానీ వీడు ససేమిరా వినలేదు. సంతలో గొడ్లను చూసినట్లు ఓ అమ్మాయి పై అందచందాలు చూసి ఆమె మనసు ఏమిటో తెలియకుండా బతికినన్నాళ్ళు కాపురం చేయమంటావా అని తోసిపుచ్చాడు. ఇలాగే కాలం గడిచిపోయి వీడికి 35 ఏళ్ళు దాటిపోయాయి. మేం దిగాలు పడిపోయాం. మంచి పర్సనాలిటీ, చక్కటి చదువు, తగినంత ఆస్తిపాస్తులు, రచయితగా మంచి పేరున్న వీడికి కళ్యాణ యోగం లేదేమోనని. ఏదో మాటల సందర్భంలో నీ పెళ్లి చూపులు, నీ ఇంటర్వ్యూ గురించి చెప్తూ నీ వివరాలన్నీ ఇచ్చాను. ఈమె నా షరతులకి ఒప్పుకుంటుందా అన్నాడు. ఒప్పుకోదు అన్నాను. నేను పథకం వేస్తాను. ఇద్దరి మనసులు కలిస్తే పెళ్లి చేసుకుంటాం, లేకుంటే స్నేహితులుగా విడిపోతాం. నువ్వు నేను చెప్పినట్లు విని నాతో సహకరించు సిస్టర్ అన్నాడు. రక్త సంబంధం ఆప్యాయతకి కరిగిపోయి సరేనన్నాను. దాని ఫలితమే ఈ నాటకమంతా. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ నాకు చెప్తూనే ఉన్నాడు. నువ్వు మా వాడి హృదయంలో గూడు కట్టుకుపోయావు. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని చెప్పి దాదాపు గంతులేసినంత సంతోషం పొందాడు. నువ్వు కూడా సరిగ్గా ఆలోచించు నీరజ. మా వాడు పెద్దగా అబద్ధం చెప్పలేదు. అబద్ధంలోనే నిజాన్ని నిగూఢంగా దాచాడు. వాడి పేరు రవి కిరణ్ అని చెప్పాడు. స్నేహప్రియ వాడి కలం పేరు. స్నేహప్రియలోని అజ్ఞాత రచయిత కిరణ్ అని చెప్పాడు. దాంట్లో తప్పేముంది? పోతే నా దగ్గర తన గురించి చెప్పొద్దన్నాడు. తన వివరాలు అడగొద్దన్నాడు. అంతేకాని తప్పు చెప్పలేదుగా. కేవలం నీ మనసు దోచుకోవడానికే ఇవాల్టి నాటకం. అయిందా కట్టుకదా? ఇంకా ఉందా? గర్జించింది నీరజ. నిబ్బరపోయింది మాధవి. ఆమెతో పాటు కిరణ్ కూడా భ్రాన్పడిపోయాడు. నీరజ, నా మాటకి నువ్విచ్చే విలువ ఇదేనా? నిజం చెప్పినా నమ్మలేవా? అదంతా నాకు అనవసరం. నేను స్నేహప్రియ అలియాస్ కిరణ్ గారిని పెళ్లి చేసుకోను. పో నీ కర్మ నిరసనగా అంది మాధవి. నోరు జారకు, చెప్పేది పూర్తిగా విను. ఏమిటి ఇంకా వినేది? బంగారం లాంటి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావు. సన్యాసినుల మఠంలో చేరు. ఇంకా మాట్లాడావంటే నోరు నొక్కుతా. అసలు సంగతి విను. ఏమిటది? విసురుగా అంది మాధవి. స్నేహప్రియగానే నన్ను పెళ్లి చేసుకుంటారు, ఏమంటావు? ఆనందంతో నోరు తెరిచింది మాధవి. అమాంతం నీరజని కౌగులించుకొని ప్రేమగా ఒళ్ళంతా నిమిరింది. థ్యాంక్ యూ నీరజ, హడల్గొట్టి పారేశావు. నవలలో మలుపులాగా జీవితంలో కూడా మలుపు తిప్పావు. హ్యాట్స్ ఆఫ్ టు వర్ధమాన రచయిత్రి. ఉండు, ఈ హ్యాపీ అకేషన్లో ముగ్గురికి కాఫీ తెస్తాను. కిందికి వెళ్ళింది మాధవి. అమ్మ దొంగ, ఉండు నీ పని చెప్తానంటూ పట్టుకోబోయాడు కిరణ్. ఆశ ఇప్పుడు కాదంటూ తను కిందికి పరిగెత్తింది లేడీలా. మరుసటి రోజున విషయం విన్న రాజామణి కంగ్రాట్స్ చెప్పి కౌగిలించుకుంది. మాధవి పురోహితుణ్ణి పిలిచి ముహూర్తం పెట్టించింది పెళ్లికి. శుభలేఖలందగానే నీరజ చెల్లెళ్ళు, మరుదులు, స్నేహితురాళ్ళు అంతా ఎంతగానో సంతోషించారు. నీరజ పెళ్ళి అవుతుందంటే ఒక యజ్ఞం చేస్తున్నంత గొప్పగా ఉంది వారికి. గోవిందమ్మ వాళ్ళు ఆనందానికి అంతూ పొంతూ లేదు. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, ఆఫీస్ స్టాఫ్ అందరి శుభాకాంక్షలతో నీరజ పెళ్ళి కిరణ్తో చాలా సరదాగా జరిగింది. ఆ ఉదయం, ఆ రాత్రే శోభన ముహూర్తం కూడా. నీరజ చెల్లెళ్ళు మాధవి, రాజామణి, మిగిలిన స్నేహితురాళ్ళు కలిసి నీరజను సర్వాంగ సుందరిలా అలంకరించారు. మా అన్నయ్యని కాసేపన్నా నిద్రపోనివ్వు మేలమాడింది మాధవి. చిపో, దీనికంతటికీ సూత్రధారివి నువ్వేగా అంది నీరజ సిగ్గుతో. అంత మాట అనకు. సూత్రం కట్టింది నేనైతే మా చెల్లెల్నేదో అన్నావట అని మీ శ్రీవారు నిన్ను ముద్దులతో శిక్షించగలడు హాస్యం పట్టించింది రాజామణి. అబ్బా ఊరుకోవోయ్ అంది నీరజ రాజామణిని మోచేత్తో పొడుస్తూ. గుమ్మం దగ్గర నీరజ చెల్లెళ్ళు ఆమెకేదో చెవిలో గుసగుసగా చెప్పారు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. ఇక నీకు ఇక్కడేం పని అంది నవ్వుతూ నీరజని గదిలోకి తోసి బయట గొళ్ళెం పెట్టింది మాధవి. బయట నుంచి అమ్మలక్కల కిలకిలలు వినిపిస్తూనే ఉన్నాయి. నీరు భుజం మీద చెయ్యి వేసి మెల్లగా మంచం దగ్గరికి నడిపించుకుని వెళ్ళాడు కిరణ్. ఇలా చూడు. చుబుకం పైకెత్తాడు లాలనగా. చూడలేకపోయింది నీరజ. సిగ్గుతో ఆమె తల అంతకంతకు దించుకుపోతోంది. నీరు
"మ్మ్." ఎలాగో గొంతు పెగిల్చుకుని అంది. గట్టిగా పొదివి పట్టుకున్న అతనిలోంచి తన శరీరంలోకి ప్రేమ విద్యుత్ తరంగాలు ప్రవహిస్తున్నట్టుగా ఉంది. ఇది మన తొలి రాత్రి. మనిద్దరం రచయిత్రులుగా ఒక నిర్ణయం తీసుకుందాం. ఆమె బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. ఏమని? ఇలాంటి తొలి రాత్రి తన జీవితంలో సరైన తరుణంలో రావాలని ప్రతి అమ్మాయి, ప్రతి కన్నెపిల్ల కోరుకుంటుంది. కానీ మన సమాజంలో చాలామంది ఆడపిల్లల జీవితంలో అది అదునులో రావటం లేదు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే ఆడపిల్లలకి కన్నె వయసు దాటిపోయి ప్రౌఢ వయసు వస్తే గానీ శోభనం రాత్రిని చవిచూడలేకపోతున్నారు. కొంతమంది తమకి జన్మలో పెళ్ళంటూ అవుతుందా అని దిగాలు పడిపోతున్నారు. దీనికి కారణాలు అనేకం. ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. అందుకని మనిద్దరం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? మనిద్దరి కథల ద్వారా, కళల ద్వారా కారణాలు వివరిస్తూ, లోట్లను ఎత్తి చూపిస్తూ, పరిష్కార మార్గాలు సూచిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేద్దాం. ఉద్యోగాలు చేసే అమ్మాయిల జీవితాల్లో వసంతం నింపే పరిస్థితులు మన సంఘంలో కోకొల్లలుగా ప్రభవించే వాతావరణాన్ని సృష్టిద్దాం. ఏమంటావ్? అతని ఆశయానికి ముగ్ధురాలైపోయింది నీరజ. శిష్యురాలిగా గురువుగారికి శాయశక్తులా సహకరిస్తాను అంది అతని చేతిలో చెయ్యి వేస్తూ. నీరజ ఇచ్చిన 3,000 రూపాయలు ఆమె కొంగున కట్టి, మరి ఇప్పుడు సహకరించవా అంటూ నీరజని ఎత్తి అమాంతం మంచం మీద పడేశాడు కిరణ్. మరుక్షణం గదిలో లైటారిపోయింది. ఆబగా ఆత్రంగా తనలోని మకరందాన్ని జూరుకుంటున్న కిరణ్కి కాదు, స్నేహప్రియకి మనస్ఫూర్తిగా తనంతాను అర్పించుకుంది నీరజ. వైవాహిక జీవితం ఎంత పవిత్రమైనది, ఎంత తీయనిది. కన్నెపిల్లల కమ్మని కలలు పండే ఈ తొలి రాత్రి నిజంగా ఎంత తీయని రాత్రి. శుభం. నీరజ కళ్యాణం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.